నీ చేతిలో ఏముంది అని అడిగాడు. అంటే దేవుని తెలీదా? చేతులు ఏముందో మోషేకి తెలుసు, మోషే చేతులు ఏముందో దేవుని కూడా తెలుసు. ఎందుకంటే దేవుడు హృదయ ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఫర్ రెవల్యూషన్. ప్రత్యక్షత ఇవ్వడానికి మాట్లాడాడు. గొర్రెల కాపరికి అంతవరకు ఏముంటుందండి? కర్ర. దట్ ఈస్ హిస్ కాలింగ్. ఆ రాడ్ దేని గుర్తు? ఆర్డినరీ లైఫ్. అసమానమైన కార్యములు దేవుడు చెయ్యాలని ఇష్టపడ్డప్పుడు తన దగ్గర ఉన్న సామాన్యమైనది ఏముందో దేవుడు మొదటిగా అడిగాడు. ఆ సామాన్యమైనది ఎర్ర సముద్రం ముందు కూడా సామాన్యముగానే ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు ప్రశ్న, సామాన్యమైన కర్ర అసమానమైన ఎర్ర సముద్రాలను పాయలు చేసే శక్తిగా ఎప్పుడు మారింది? చేతులు ఉన్నప్పుడు మారలే. ఇది పాయింట్. కానీ ఆ కర్ర పైకెత్తి, ఆకాశం వైపు కాదు, ఎర్ర సముద్రం వైపు పైకెత్తితే ఎర్ర సముద్రం ఏమైంది? పాయలుగా చీల్చబడింది. ఇప్పుడు అడుగుతున్నాను, అద్భుతము ఈ కర్రలో ఉందా? అద్భుతము చెయ్యి పైకెత్తడంలో ఉందా? ఎర్ర సముద్రం ఎత్తు అని దేవుని మాట విధేయత చూపించి ఈ కర్రను పైకెత్తినప్పుడు సామాన్యమైన కర్ర అసమానమైన శక్తిగా మారింది. ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు విధేయత చూపించి అంతవరకు సామాన్య పిలుపుగా మిగిలిన గుర్తుని దేవుని కొరకు ఎత్తడానికి ఇష్టపడతావో ఆ రోజు అసాధ్యాల కార్యము దేవుడు జరిగించునుగాక. సామాన్యమైన కార్యాలని అసమానమైన కార్యాలుగా మార్చేది ఏంటండి? విధేయత.